హలో తెలంగాణ. మనం తెలుసుకున్నాము మన ఇండియాలో ఈ అబార్షన్ లాస్ ఏంటి అని. చూస్తే మన మెయిన్ 1971లో ఎంటీపీ యాక్ట్ వచ్చింది. ఎంటీపీ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఇది అప్పుడు ఎందుకు తెచ్చిందంటే మనం ప్రీ 1971 చూస్తే అప్పుడు ప్రీ నేటల్ అండ్ పోస్ట్ నేటల్ చాలా డెత్స్ అయినాయి, మదర్వి కానీ లేదా బేబీది కానీ. ఈ 1971 యాక్ట్ వల్ల ఏమైందంటే ఒక ఫీమేల్కి ఒక ప్రాపర్గా లీగల్గా అబార్షన్ చేయించుకోవడానికి ఆప్షన్ దొరికింది. అది స్టార్టింగ్ కాబట్టి కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు వాళ్ళు. దీనిలో ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అప్ టు 12 వీక్స్ వరకు చెప్పాలంటే ఫస్ట్ ఒక ఆర్ఎన్పి డాక్టర్ అప్రూవల్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చాలు. అదే అప్ టు 20 వీక్స్ అయితే 2 ఆర్ఎన్పి డాక్టర్స్ ది అప్రూవల్ చాలు. దానిపైన అప్పుడు ఆ మ్యారీడ్ ఫీమేల్ అయితే ఉన్నదో షీ హ్యాస్ టు టేక్ అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంకా ఇన్లాది పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడే ఆమె చేయించుకోవచ్చు. కానీ అప్పుడు దీనివల్ల కొన్ని సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ న్యూట్రల్ అండ్ ముందుకు పోయింది. కానీ దాని తర్వాత అయినా చాలా ఇన్సిడెంట్స్ వల్ల, చాలా ఇష్యూస్ వల్ల పీపుల్ కెప్ట్ ఆన్ ఫైటింగ్. చాలా ఫీమేల్ లాయర్స్, ఫీమేల్ కమ్యూనిటీ, ఫీమేల్ ఎన్జిఓస్ అది ఇంతవరకు వచ్చేసింది. అది మూవింగ్ ఫార్వర్డ్ ఇయర్ 2021 వరకు వచ్చి చూస్తే దాన్ని ఇప్పుడు 1971 యాక్ట్ ఎంటీపీ యాక్ట్ని చేంజ్ చేసి దాన్ని మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 చేశారు. ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టుగా కొన్ని చేంజెస్ చేసింది అండ్ కొన్ని యాడ్ ఆన్స్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి అప్ టు 20 వీక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ దానికి 1 ఆర్ఎన్పి డాక్టర్ చాలు. అదే ఇంక సెకండ్ వచ్చేసి 20 to 24 వీక్స్ అయితే ఉందో అప్పుడు 2 ఆర్ఎన్పి డాక్టర్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఇక్కడ సుప్రీంకోర్టు దీనిలో యాడ్ ఏం చేసిందంటే ఈ పాయింట్లో 2024లో దీనిలో కొన్ని విక్టిమ్స్ని యాడ్ చేసింది. సో రేప్ విక్టిమ్స్ దీనిలో ఇంక్లూడ్ అయిపోయారు. మళ్ళీ కాంట్రసెప్టివ్ డిఫెక్టివ్ ఉన్న ఇష్యూస్ యాడ్ అయిపోయినాయి. కాంట్రసెప్టివ్ డిఫెక్టివ్స్ అంటే ఫీమేల్ ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళకి వద్దు అనుకుంటే ఈ ట్యాబ్లెట్ తీసుకుంటారు. దానివల్ల మన కాంప్లికేట్ అయిపోయి ఫీమేల్ బాడీకి ఫీటర్కి ఇష్యూ అయితే వాళ్ళకి డిసిషన్ తీసుకోవచ్చు అని ఇచ్చింది దీనివల్ల. థర్డ్ వచ్చేసి మైనర్ విక్టిమ్స్ అంటే అండర్ ఏజ్ ఎవరు ఉంటారు, అండర్ 18 వాళ్ళని అంటారు మైనర్. సపోజ్ మైనర్ రేప్ విక్టిమ్స్, మైనర్ ఇన్సెస్ట్ అయితే ఉంటారు వాళ్ళకి దీనిలో యాడ్ చేసిండ్రు. ఇంకా దీనిలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిలో 2 మెయిన్ యాడ్ చేసింది. ఏంటంటే దీనిలో మ్యారీడ్ ప్లస్ అన్మ్యారీడ్ ఉమెన్ బోత్ ఆర్ ఇంక్లూడెడ్. ఇంకోటి ఇప్పుడు ఫీమేల్ అయితే ఉన్నారో ఎస్పెషల్లీ మ్యారీడ్ ఫీమేల్ ఆర్ అన్మ్యారీడ్ ఫీమేల్ కొన్ని రూల్స్ ఫార్ ఉన్నాయి. ఏంటంటే ఫీమేల్ క్యాన్ టేక్ హర్ 200% డిసిషన్ ఫర్ హర్ టు గెట్ అబార్షన్ డన్. వాళ్ళ హస్బెండో, వాళ్ళ ఇన్లాసో, లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండో ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ అవసరం లేదు. వాళ్ళ బాడీ, వాళ్ళ ఫీటస్ వాళ్ళ ఇష్టం అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ అ సేఫ్ అండ్ లీగల్ అబార్షన్. అది ఫీమేల్ రైట్ అంటది. ఎందుకంటే ఇట్స్ హర్ బాడీ, షీ ఈజ్ ద వన్ హూస్ ఫేసింగ్ దోస్ ఫిజికల్ abnormalities and physical pain, so she has the right to be fit physically and mentally. సర్ డిసిషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది 2021 అమెండ్మెంట్ తర్వాత. ఇంకోటి ఇంకోటి ఉంది మనకి PCPNDT అని. PC అంటే ప్రీ కన్సెప్షన్, ప్రీ నేటల్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. అది ఈ టెస్ట్ 1994లో మన ఇండియన్ గవర్నమెంట్ తెచ్చింది. ఇది ఫర్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్. ఎందుకంటే ఇది ఏం చెప్తుందంటే ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నప్పుడు ఒక జెండర్ డిస్క్లోజ్ చేయలేదు, మనం అడగలేము, మనం అడిగినా కూడా డాక్టర్ చెప్పొద్దు, వాళ్ళు చెప్పినా కూడా ఇది ఇల్లీగల్, దీనికి జైలు ఉంటుంది, దీనికి చాలా హెవీ ఫైన్ ఉంటుంది. ఇది అవాయిడ్ చేయాలని చెప్తుంది ఇది. ఇంకా అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, మన సొసైటీలో తెలుసుకోవాలి. ఈ నాలెడ్జ్ చాలా షేర్ చేయాలి మనం కూడా. అండ్ నా రిక్వెస్ట్ ఒక్కటే, మై ఫెలో ఫీమేల్ ఫ్రెండ్స్ అండ్ మై ఫెలో మెన్కి ఉన్న సర్కిల్లో ప్లీజ్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ బికాస్ ఎవ్రీవన్ షుడ్ నో వాట్ ఈజ్ అబౌట్ దీస్ లాస్. తెలుస్తేనే మనం కూడా అవేర్నెస్ ఉంటుంది, చెప్పొచ్చు అండ్ తెలుసుకోవచ్చు కరెక్ట్గా. లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోతాం మొత్తము. ఇంకా నా కంటెంట్ మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.